ఇక దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ ధరలను మళ్లీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై లీటర్కు 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా 4 రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం. ఇక తాజా పెంపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రవాణా వ్యయాల భారం కారణంగానే ధరలు సవరించినట్లు చమురు కంపెనీలు తెలిపాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా రంగంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై లీటర్కు 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా 4 రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం. ఇక తాజా పెంపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రవాణా వ్యయాల భారం కారణంగానే ధరలు సవరించినట్లు చమురు కంపెనీలు తెలిపాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా రంగంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్. వైశాలి, దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డ పరిస్థితి. 4 రోజుల వ్యవధిలోనే మే 15న 3 రూపాయలు పెంచారు పెట్రోల్. లీటర్ పెట్రోల్ పైన, డీజిల్ పైన పెంచిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే చమురు సంస్థలు పెంచాయో దాంతో మరో 4 రోజుల గడువులోనే మరోసారి 80 పైసల పైగా పెంచడంతో రూపాయి పెరగడంతో మొత్తానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు భయపడుతున్న పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా కనబడుతున్న పరిస్థితి. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఈ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మొత్తానికి 111, 112 రూపాయలకు చేరుకుంది లీటర్ పెట్రోల్ ధర. 100 రూపాయలకు చేరుకుంది డీజిల్ ధర. దీంతో వాహనదారులు బెంబేలెత్తుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా ఈ పెట్రోల్, డీజిల్ ధరలతో పెద్ద ఎత్తున పెరగడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తి కాక ముందుకే, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇలాంటి ఒక పిడుగులాంటి వార్త పెట్రోల్ ధరలు పెంచుతూ దేశవ్యాప్తంగా 4 ఏళ్ల నుంచి ఎలాంటి చమురు రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా ఉన్న పరిస్థితిలో ఈ నేపథ్యంలో సడన్ గా ఒకేసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంతో మొత్తానికి వాహనదారులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. మరోపక్క ఈ పరిస్థితుల్లో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇప్పుడున్న ఎండల తీవ్రతలతో 4 వీలర్ తీస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితులలో ఈ పెట్రోల్, డీజిల్ బాధుడితో రేట్లు పెరగడంతో మొత్తానికి వాహనదారులు మాత్రం షాక్ గురవుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అంటే ఒక 4 రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఈ రేట్లు పెంచడంతో వాళ్ళు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇంకా ముందు కూడా ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఓన్లీ పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రమేనా, లేదంటే మిగతా నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచే ఆలోచన గిట్ట ఉందా అంటూ కూడా వాళ్ళు భయాందోళన పరిస్థితి అయితే కనబడుతున్నది. హైదరాబాద్ లో ఈ రోజు ప్రకారం చూసుకుంటే లీటర్ పెట్రోల్ మీద 80 పెంచినట్లయితే రూపాయలకు చేరువైంది. డీజిల్ 100 రూపాయలకు చేరువైంది. పరిస్థితిలో ఎల్లతో ముందుకు వెళ్ళాం కానీ ప్రజలు పెద్ద విమర్శల ఆందోళన అయితే చూసుకోవచ్చు. మే 15 తారీఖే 3 రూపాయలు పెంచారు. దాంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కానీ మాత్రం కేంద్ర ప్రభుత్వం యుద్ధ ఉద్రిక్తత పరిస్థితుల వల్లనే దాని ఎఫెక్ట్ తోటే మన పరిస్థితి వచ్చింది. కేంద్రం పరిస్థితి అంటే ఈ బ్యారెల్ వాళ్ళు 72
$2 పే చేసి ఇప్పుడు $100కు వెళ్ళిన పరిస్థితి. రేట్లు పెంచాల్సి వచ్చింది అంటూ కేంద్ర ప్రభుత్వం చమురుతున్న పరిస్థితి. అనేక మంది గత కొద్ది చమురు సంస్థలే భరిస్తూ ఆ వచ్చే జిఎస్టి సుంకం కూడా ప్రజల మీద రేట్లు పెంచామని మొత్తం పరిశ్రమలు చమురు సంస్థలు అయితే చాలా ఒక బ్యారెల్ కొనాలంటే తగ్గేది. ఇప్పుడు ఆ బ్యారెల్ రేటు $110 ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఈ చమురు నిల్వని మనం తీసుకోవాలి అంటే 1% ఇతర దేశాల మీదనే ఆధారపడి కనుక నిల్వలు చమురుని మనం తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.